Hello everyone, I am Dr. Binay Alluri, consultant obstetrician, gynecologist and laparoscopic surgeon. అందరికీ తెలిసిందే జనవరి అనేది సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. వాట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి మూతి యొక్క భాగాన్ని మనం సర్విక్స్ అంటాం. అక్కడ ఎప్పుడన్నా క్యాన్సర్ డెవలప్ అయితే అది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెక్నికే ప్యాప్స్మియర్. చాలా మంది రొటీన్ చెకప్లో ప్యాప్స్మియర్ అనేదాన్ని చూసి మేడం మేము హెల్దీగానే ఉన్నాము, నాకేం కంప్లైంట్స్ లేవు, అయినా సరే నేను ఈ ప్యాప్స్మియర్ చేయించుకోవాలా అని అడుగుతారు. సో ద ఆన్సర్ ఈస్ ఎస్. ఎందుకంటే ప్యాప్స్మియర్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్. సో దీనివల్ల ఏంటంటే మనకి సెల్లో ఏమైనా చేంజెస్ ఉంటే మనం ముందే ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది ఈ పేషెంట్స్కి. మామూలుగా సెల్స్ అనేవి క్యాన్సర్ కణాలుగా మారడానికి 7 to 8 years టైం పడుతుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనే ప్యాప్స్మియర్ టెస్ట్లో మనం ఈ కణాలను తీసుకుని దీంట్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా, దాని CIN1 కానీ 2 కానీ 3 కానీ లేకపోతే క్యాన్సర్ ఇన్ situ కానీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో ప్లీజ్ మీరు ఏ సిమ్టమ్స్ లేకపోయినా, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ లేకపోయినా, సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న విమెన్ once in 3 years ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ చేసుకోవడం, లేకపోతే once in 5 years ప్యాప్స్మియర్ విత్ HPV DNA టెస్టింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.